సోషల్ మీడియాలో ఒక పవర్ ఉంటుంది. ఆ సోషల్ మీడియా పవర్ ఎట్లుంటుందంటే ఎవరు తెలియని వాడు కూడా ఒకటే రోజులో ఫేమస్ అయిపోతాడు. ఎగ్జాంపుల్ మన కోయారే కోయి కోయి పాట, ఆ ఫాస్ట్ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు, ఒకటే రోజులో ఫేమస్ అయిపోయాడు. మళ్ళీ మోనాలిసా, ఆ కుంభమేళ ఒక మోనాలిసా అమ్మాయి కనబడితే ఆమె ఒకటే రోజులో ఫేమస్ చేసేసారు. అదేవిధంగా రణబీర్ అల్లాబడి 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు కొన్ని సంవత్సరాలు కష్టపడితే 18 మిలియన్ వ్యూస్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. తను ఒకటే రోజుల తనకున్న పేరు ప్రఖ్యాతి అన్నీ పోగొట్టుకున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఈ రణబీర్ అల్లావాడియా సమై రైనా కాంట్రవర్సీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి రణబీర్ అల్లావాడియా కాంట్రవర్సీ గురించి తెలిసి ఉంటుంది. తెలంగాణలో జరిగింది కాదు, మహారాష్ట్రలో జరిగింది. ఇది ఎక్కువ బాలీవుడ్కి సంబంధించింది. మనకు తెలియదు కాబట్టి దాని గురించి వీడియో చేస్తే కొంచెం బాగుంటుందని నేను వీడియో చేయడం జరుగుతుంది. అసలు రణబీర్ అల్లావాడియా ఎవరి రణబీర్ అల్లావాడియా అంటే 2024 గాను మన బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు నరేంద్ర మోడీ చేతుల మీదుగా తీసుకున్న యూట్యూబర్. తనకు దాదాపు 2 ఛానళ్ళు ఉంటాయి. ఒకటి రణబీర్ అల్లావాడియా, ఇంకొకటి బీర్ బైసిప్స్. ఈ రెండు రణబీర్ అల్లావాడియా ఛానల్కు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బీర్ బైసిప్స్ అనే ఛానల్కు 8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తను ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటి అంటే పాడ్కాస్ట్ చేస్తాడు. పాడ్కాస్ట్లో మన వాస్తు గురించి, మన సనాతన ధర్మం గురించి, మన సైంటిస్ట్లను పిలవడం జరుగుతుంది. మన యాక్టర్ పిలుస్తాడు, సింగర్ పిలుస్తాడు. వీళ్ళందరినీ పాడ్కాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వాళ్ళ దగ్గర చూసి ఆన్సర్ తీసుకొని తన రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు. దానివల్ల ఇతను ఫేమస్ అయిపోయాడు. అంటే ఈ రణబీర్ అల్లావాడియా పాడ్కాస్ట్ తెలియని వాళ్ళకు ఇక్కడ మనకి ఎట్లయితే తెలుగులో రా టాక్స్ విత్ వీకే అని ఉన్నది కదా, దానికి ఎంత రీచ్ ఉందో దానికంటే 10 రీచ్ ఉన్న ఛానల్ రణబీర్ అల్లావాడియాది. అతను ఇంత రీచ్ ఉన్న మనిషి, బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు తీసుకున్న మనిషి ఈ కాంట్రవర్సీలో ఎందుకు చిక్కుకున్నాడు అని అంటే, ఇండియా గాట్ లేటెంట్ అనే ఒకటి డార్క్ అడల్ట్ కామెడీ షో ఉంటుంది. దాన్ని రన్ చేసేది సమై రైనా. ఆ సమై రైనా అనేవాడు కూడా ఒక యూట్యూబర్. తనకు 7.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు ఇండియా గాట్ లేటెంట్ అనేది డార్క్ కామెడీ షోలో ఏం జరుగుతుంది అంటే, నార్మల్గా కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళు ఏదో కామెడీ చేస్తారు. కామెడీ చేసిన వాళ్ళను ఈ జడ్జ్ ప్యానల్ ఉంటుంది, ఆ జడ్జ్ ప్యానల్ ఉన్న వాళ్ళు రోస్ట్ చేస్తారు. రోస్ట్ చేసి ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 1 lakh ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ సమై రైనా అనేవాడు ఫస్ట్ తను చేసిన ఎపిసోడ్ని ఫస్ట్ అందరికి పబ్లిక్గా ఉండదు. ఎవరైతే సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళు పేమెంట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ వీడియో వెళ్ళడం జరుగుతుంది. ఇండియా గాట్ లేటెంట్ షోకి మినిమం 3 to 4 lakhs మంది పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ వాళ్ళకు వీడియో వెళ్ళిన తర్వాత నార్మల్గా పబ్లిక్లో వీడియో వస్తుంది. అలాంటి వీడియోస్ ఏంటి అంటే ఇప్పటికీ 13 ఎపిసోడ్ జరగడం జరిగింది. ఒక్కొక్క ఎపిసోడ్కు మినిమం 3 to 5 crores వ్యూస్ రావడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈ ఇండియా గాట్ లేటెంట్ అనే షోలో ప్రతి ఎపిసోడ్కు ఎవరైతే కొంచెం పేరున్న సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి మిగిలిన కంటెస్టెంట్స్తో పాటు ఈ సమై రైనా జడ్జ్ ప్యానెల్లో కూర్చొని వాళ్ళని రోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోస్ట్ అంటే నార్మల్ సాదాసీదా రోస్ట్ కాదు, బాగా పర్సనల్గా ఉంటుంది. ఆ పర్సనల్ రోస్ట్ చేయడం వల్ల వచ్చే కామెడీని కొంతమంది లైవ్ ఆడియన్స్ ఉంటారు, ఒక 100 to 200 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. అసలు రణబీర్ అల్లావాడియా ఎందుకు వెళ్ళిండు అని అతను చేసిన కామెంట్ ఏంటి అంటే, నార్మల్గా రణబీర్ అల్లావాడియా అంటే మన యూట్యూబ్లో అందరికీ ఏంటంటే ఒక మంచి పర్సనాలిటీ, మంచి పర్సన్, నార్మల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాడు అని అందరికి తెలుసు. కానీ అతను ఈ ఇండియా గాట్ లేటెంట్ అనే షోలోకి వెళ్ళి ఒక 2 కామెంట్స్ అనేది రిలీజ్ చేస్తాడు. ఆ 2 కామెంట్స్ అనేది మొత్తం ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది. అతను చెప్పిన కామెంట్స్ అంటే అతను ఏదైతే కామెంట్ చెప్తున్నాడో ఆ కామెంట్ చేశాడో ఆ కామెంట్ నేను చెప్పలేను. మనం చేసిన కామెంట్ నార్మల్గా అనుకోకుండా వచ్చిందా అంటే అనుకోకుండా వచ్చిందైతే కాదు. దీని సేమ్ ఇలాంటిది ఒక కామెంట్ ఏంటి అంటే, ఫేమస్ ఒక షో ఉండేది అమెరికాలో. ఆ షోలో ఒక అమ్మాయి ఇంకొక అతన్ని అడుగుతుంది. అడిగిన సేమ్ క్వశ్చన్ ఇక్కడ రణబీర్ అల్లావాడియా ఒక అమ్మాయిని అడుగుతాడు. అది ఎవరి గురించి అంటే తల్లిదండ్రుల గురించి ఉంటుంది. తల్లిదండ్రుల గురించి కొంచెం వల్గర్ ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. రణబీర్ అల్లావాడియాకు మినిమం అంటే 2 ఛానల్ కలిపి 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే 1,80,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
అంటే ఇక ఒక వీడియో ఏదైనా ఒక మాట అన్నాడు అంటే మినిమం 1,00,00,000 మంది చూస్తారు కాబట్టి అతను ఏదైనా చెప్పే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. అదే రణబీర్ అల్లాబడే కాకుండా ఇది ఈ ఇండియా గట్ లేటెంట్ షోలో ఇంకో పెద్ద యూట్యూబర్ ఉన్నాడు. తన పేరే ఆశిష్ చెంచలాని. ఆశిష్ చెంచలాని ఏంటంటే బాలీవుడ్లో తెలియని వాళ్ళు ఉన్నారు. తనకు 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ జెట్స్ బ్యానర్లో ఆశిష్ చెంచలాని, సమీర్ రైనా, రణబీర్ అల్లాబడి, ఇంకొక ఆమె రెబల్ కిడ్ అని ఒక అమ్మాయి ఉంటుంది, అపూర్వ ముఖీజా ఆమె పేరు. ఆమెకు 5.2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే కంటెస్టెంట్ రోజు చేయడం అనేది ఇండియా గట్ లేటెంట్ యొక్క స్క్రిప్ట్. వీళ్ళు కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళు ఏదో పర్ఫార్మెన్స్ ఇస్తారు, వాళ్ళని వీళ్ళు రోజు చేస్తారు. రోజు చేయడం వల్ల ఇక రోజు చేసే క్రమంలో రణబీర్ అల్లాబడి 2 కామెంట్స్ రిలీజ్ చేస్తాడు. ఆ కామెంట్స్ మొత్తం వైరల్ అయిపోయినాయి. అవి అమ్మ నాన్న గురించి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ వైరల్ అయిన కారణంగా ఏవైతే ఇండియా గట్ లేటెంట్ షో మరియు ఇండియా గట్ షోలో పాల్గొన్న ఆశిష్ చెంచలాని, మన సమీర్ రైనా, అపూర్వ ముఖీజా, రణబీర్ అల్లాబడి వీళ్ళందరికీ మహారాష్ట్ర గవర్నమెంట్ మరియు అస్సాం గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది వాళ్ళు మరియు అస్సాం గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి అని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటి అంటే మేము చేసింది తప్పు అని ఆశిష్ చెంచలాని, సమీర్ రైనా, రణబీర్ అల్లాబడి, అపూర్వ ముఖీజా వీళ్ళంతా మళ్ళీ సోషల్ మీడియాలో అపాలజీ చెప్పినట్టు, క్షమాపణలు చెప్పినట్టు చెప్పడం జరిగింది. ఒకసారి మాట ఎట్లా అంటే ఒకసారి నల్లని నాలుక ఏదైనా అన్నది అని అంటే అది ఎంత దూరం పోతుందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ అనే ముందు మనం ఆలోచించుకోవాలి. అన్న తర్వాత చేసేది ఏం లేదు. ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫిర్యాదు తర్వాత యూట్యూబ్లో నుండి ఆ వీడియోని అయితే తీసేసిండు. ఇప్పుడు ఆ వీడియో కూడా కనబడట్లేదు. ఆ వీడియో ఎంత తీసేసినా కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఒక వైరల్ వీడియో ఒకసారి స్ప్రెడ్ అయిపోయింది అంటే అది రాత్రే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వరకు పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో ఇప్పుడు ఆ జడ్జ్ ప్యానల్ మొత్తం కలిపి మినిమం 60 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 60 మిలియన్ అంటే 6 కోట్ల మంది ఉన్నారు. 6 కోట్ల మంది వాళ్ళు కొంచెం చెప్తే 6 కోట్ల మంది దగ్గర పోయే స్కోప్ ఉంది కాబట్టి వాళ్ళైతే ఏదైతే కామెడీ షో చేస్తున్నారో ఆ కామెడీ షోకు చేసే నార్మల్ కామెడీ అయితే ఏం లేదు, డార్క్ కామెడీ కాబట్టి వాళ్ళైతే వెళ్ళడం తప్పు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఎవరైతే వాళ్ళు చేసిన కామెంట్ తీసుకుంటారో ఆ కామెంట్ ఏ విధంగా తీసుకుంటారో అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఒక నార్మల్గా యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే కొంతమంది ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళను ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా కొంతమంది ఆచరించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది కొంచెం బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది సబ్స్క్రైబర్స్. కాబట్టి ఎవరైతే కొంచెం ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారో వాళ్ళు ఒకరికి చెప్పే విధంగా ఉండాలి కానీ ఒకరితో చెప్పించుకునే విధంగా ఉండద్దు. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అనేది ఇది ఫస్ట్ టైమా అంటే కాదు, టాలీవుడ్లో కూడా కొన్ని కాంట్రవర్సీ జరిగినాయి. హనుమంతు అనే ఒక యూట్యూబర్ కూడా ఏదో ఒకరి మీద కామెంట్ చేస్తే పెద్ద ఇష్యూ అయిపోయింది, అతను కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడా బయటకు వచ్చినా తెలియదు. ఇది టాలీవుడ్ లెవెల్లో జరుగుతుంది, ఇప్పుడు జరిగింది బాలీవుడ్ లెవెల్లో కాబట్టి ఇది ఎక్కువ సెన్సేషన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా, వాళ్ళకి శిక్ష పడుతుందా అనేది మనకు తెలియదు, వేచి చూడాలి. కానీ ఇందులో నేర్చుకుంది ఏంటి అంటే సోషల్ మీడియాకు ఒక పవర్ ఉంటుంది. ఆ సోషల్ మీడియా పవర్ ఎట్లుంటుంది అంటే ఎవరు తెలియని వాడు కూడా ఒకటే రోజులో ఫేమస్ అయిపోతాడు. ఎగ్జాంపుల్ మన కోయారే కోయ్ కోయ్ పాట, ఆ ఫాస్ట్ ఎవరికైనా తెలుసా, ఎవరికి తెలియదు, ఒకటే రోజులో ఫేమస్ అయిపోయాడు. మళ్ళీ మోనాలిసా, కుంభమేళలో ఒక మోనాలిసా అమ్మాయి కనబడితే ఆమె ఒకటే రోజులో ఫేమస్ చేసేసారు. అదేవిధంగా రణబీర్ అల్లాబడి 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు కొన్ని సంవత్సరాలు కష్టపడితే 18 మిలియన్ వ్యూస్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. తను ఒకటే రోజుల తనకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం దీని గురించి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, వందలాది మందికి హెల్ప్ చేసినా కూడా ఒక్కసారి నువ్వు ఒక తప్పు చేసినావు అంటే నువ్వు చేసిన మంచి పనులు ఎవరు దేకడు. కాబట్టి మనం మాట్లాడేదాన్ని జాగ్రత్తగా మాట్లాడి అవతల వాడు ఏ విధంగా తీసుకుంటాడో మనకు తెలియదు కాబట్టి మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మాట్లాడితే ఏం కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే దాన్ని కూడా మీరు చెప్తే నెక్స్ట్ వీడియోలో కొంచెం నేను కరెక్షన్ చేసుకుంటాను. కామెంట్ చేస్తే ఏంటంటే బూస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కామెంట్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియో కొంచెం బూస్ట్ వస్తుంది. కాబట్టి నచ్చిన కామెంట్ చేయండి, నచ్చకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.